అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల కృపకటలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి మొక్కకి, ఉసిరి మొక్కకి మనం పెళ్లి చేస్తాం కదా! అయితే దానికి కావాల్సిన పూజా సామాగ్రి మీరు మర్చిపోకుండా ఉండాలని ఒక వీడియో చేస్తున్నానండి. సో, మీరు ఈ వీడియో చూస్తూ ఒక లిస్ట్ అనేది ఏర్పరచుకున్నారనుకోండి, పూజ చేసేటప్పుడు హడావిడి లేకుండా అలాగే మర్చిపోయి లేవడం అలాంటివన్నీ చేయకుండా ఉండవచ్చు. అయితే స్కిప్ ఎక్కడ చేయకుండా వీడియో మొత్తం చూడండి. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సమస్య ఎటువంటిదైనా కూడా ఫోన్లోనే మీకు పరిష్కారం జరగబడుతుంది. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎటువంటివైనా కూడా మీకు ఒక జస్ట్ ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అవుతుంది. ఇంకా వశీకరణ అలాంటివి ఏవైనా, ఇంకా భార్యను భర్త తిట్టడం అలాంటివి ఏవైనా కూడా అన్నీ మీకు వెళ్తాయన్నమాట. తప్పకుండా నమ్మకంతో కాల్ చేయండి. మనం పూజా సామాగ్రి లిస్టుకి వస్తే మొదటిగా రాసుకో ఉండండి. అలాగే నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను, మీకు అర్థమవుతుంది. పసుపు, కుంకుమ, బియ్యపిండి, అలాగే శంకుచక్ర నామాలు, దాంతోపాటుగా పాదాలు వేయడానికి మీకు ఇలాగా ఉంటే మీరు దాంతో అయినా వేసుకోవచ్చు. శంకుచక్ర నామాలకి మీకు జేడు అంటారు కదా, ఎర్రమట్టి అలాగ ఉన్నా పర్వాలేదు, లేదా పసుపు కుంకుమలతో అయినా మీరు శంకుచక్ర నామాలు వేసుకోవచ్చు. అలాగే విడి పువ్వులు కావాలండి. దాంతోపాటుగా ఉసిరి మొక్క అనేది కావాలి. ఉసిరి మొక్క లేకపోతే నేను ఇక్కడ పెట్టినట్లుగా విగ్రహం అనేది రాధాకృష్ణ విగ్రహం అయినా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి యొక్క ఫోటో అయినా ఉండవచ్చు, లేదా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. మీకు ఉసిరి మొక్క దొరకకపోతే ఫోటో పెట్టుకోండి, లేదు అంటే ఉసిరి మొక్కకే పూజ చేసుకోవచ్చు. అలాగే నూనె లేదా నెయ్యి కావాలని నువ్వుల నూనెతో పెట్టండి, దీపారాధన లేదా ఆవు నెయ్యితో పెట్టండి, లేకుంటే చాలా మంచిది. ఉసిరికాయ దీపాలు పెట్టండి, చాలా మంచిది. అలాగే స్వామి మెడలో వేయడానికి మనకి తులసిమాల కావాలి. దాంతోపాటుగా విడి పూలు, అమ్మవారిని అలంకరించడానికి, అయ్యవారిని అలంకరించడానికి పత్తి, అలాగే ఒత్తి, విడి పువ్వులు, దాంతోపాటుగా 9 పోగులతో పసుపు కొమ్ము కట్టి చేసిన ఒక మంగళసూత్రము అమ్మవారి మెడలో కట్టడానికి, తులసి చెట్టు కట్టడానికి, దాంతోపాటుగా ఏకహారతి, అగ్గిపెట్టె, ఉసిరికాయలు నైవేద్యంగా పెట్టాలండి. లేదా ఉసిరి పచ్చడి అయినా, ఉసిరికాయ హల్వానైనా పెట్టవచ్చు. ఉసిరికాయ హల్వా ఎలా చేయాలని రేపు చూపిస్తాను. దాంతోపాటుగా అమ్మవారికి పెట్టడానికి తాంబూలము, 2 ఫలాలు, దాంతోపాటుగా జాకెట్ మొక్క, తమలపాకులు, వక్కలు, పసుపు కుంకుమ, పసుపు కొమ్ములు, దీపదానం చేయడానికి ప్రమిదలు. మనం ఈరోజు దీపదానం చేస్తే చాలా మంచిది. నైవేద్యంగా మనం ఉసిరికాయలు పెట్టాలి, లేదా ఉసిరికాయ పచ్చడి చేసుకోవాలి. పసుపు వినాయకుడిని చేసుకోవడానికి పసుపు ముద్ద లేదా విగ్రహమైనా పెట్టుకొని చేసుకోవచ్చు. ఏకహారతి, అలాగే అరటి డొప్పల పైన దీపాలు పెడితే చాలా మంచిది కదా. అరటి డొప్పలు లేకుంటే ప్రమిదలలో అయినా పెట్టుకోవచ్చు. ఈరోజు 12 దీపాలు పెట్టడానికి 12 ప్రమిదలు అనేవి కావాలి. దాంతోపాటుగా కొబ్బరికాయ కొట్టడానికి ఒక గ్లాసు, పసుపు, కుంకుమ, అక్షింతలు, ఇవన్నీ కూడా మనకు కావాలండి. ఇవన్నీ కూడా మంత్రాలు చెప్తూ షోడశోపచార పూజలు చేయాలి కదా. దానికోసం మీ దగ్గర శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి కలిసి ఉన్న క్షీరాబ్ది ద్వాదశి అని వ్రతకల్పము అని బుక్ ఉంటుంది. అలా ఉంటే మీరు చేస్తూ మీరు పూజ చేసుకోవచ్చు. అలా లేని వారు నేను రేపు వీడియో పెడతానని మంత్రాలు సహా ఎలా చేసుకోవాలి అర్ధగంట పాటు అని దాని వ్రతకథ కూడా చేర్చి ఉంటాను. దాంతో అయినా మీరు చేసుకోవచ్చు. అలాగే సాంబ్రాణి, ధూపము అన్నీ కూడా మనం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఇందులో మనకి ఉసిరి కొమ్మ ముఖ్యమండి. దాంతోపాటుగా అమ్మవారి తాలిబొట్టు ముఖ్యము, దాంతోపాటుగా నైవేద్యం ముఖ్యము. ఇంకా దీపాలు అనేవి ఈరోజు ద్వాదశి కాబట్టి 12 దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. దీంతో పాటుగా నైవేద్యం కోసము, తాంబూలం కోసము అన్నీ మనం ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ కావాలి. ఇంకా మీకు ఈరోజు వీలైతే 365 ఒత్తులు పెట్టుకోవచ్చు. 365 ఒత్తులు పెట్టుకోవాలి అన్న వాళ్ళు ఈ రోజున పెట్టుకోవచ్చు అండి. ఈ పూజని 12 సాయంత్రం కానీ 13 ఉదయం 9 గంటల లోపు అయితే చేసుకోవాలి. నేను ఎప్పుడు ఈ పూజ చేసిన సాయంత్రం పూటే చేస్తాను కాబట్టి సాయంకాలం వేళ చేస్తున్నాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. దీని తాలూకు పూర్తి పూజా విధానము అలాగే మంత్రాలు అన్నీ కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. అలాగే దాని ముందు వచ్చి తొలి ఏకాదశి రోజున ఎలా చేయాలనేది కూడా పోస్ట్ చేశాను. మీ అందరూ కూడా తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను.